న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాళ్ళ మండలం సీసాలి గ్రామానికి చెందిన రొంగలి నవ్యశ్రీ అనే యువతి తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం కోమటిగుంట గ్రామానికి చెందిన దంట్ల రామాంజనేయులతో సుమారు 22 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం నుంచి భర్త రామాంజనేయులు, మామ దంట్ల సత్యనారాయణ, అత్త బావ దంట్ల దుర్గారావు వరకట్నం పేరుతో తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. అదనపు కట్నం కోసం మానసికంగా హింసిస్తూ అసభ్య పదజాలంతో దూషించేవారని తెలియజేసింది. ఇటీవల తన తల్లికి శస్త్రచికిత్స జరగడంతో ఆమెను చూసేందుకు పుట్టింటికి తీసుకువెళ్లిన భర్త తిరిగి కాపురానికి రానివ్వకుండా నాకు నువ్వు వద్దు, కాపురం వద్దు అంటూ ఇంటి నుంచి దూరం పెట్టాడని బాధితురాలు వాపోయింది. అంతేకాకుండా నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, నన్నెవరూ ఏమీ చేయలేరు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని, భర్త కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. సత్యనారాయణ, దాంట్లో నాగమణి మా అత్తయ్య గారి పేరు, మా బావగారి పేరు దుర్గా, ఇంకో బావగారి పేరు శ్రీను, మా ఆయన పేరు దాంట్లో రామాంజనేయులు. ఈ 5 కలిపి నన్ను వరకట్నం గురించి బాగా వేధించేస్తున్నారు. 4 నెలల వరకు నాతో సంసారం చేశారు, బాగానే ఉన్నారు. తర్వాత నువ్వు కట్నంతే నన్ను వేధించేస్తున్నారు. నాకు న్యాయం చెయ్యండి, నాలో తప్పేం లేదు. మా అమ్మ కొన్ని ఆపరేషన్ చేయించుకున్నాను. 2 రోజులు నన్ను మా ఆయన కలిసి ఇంటికి వెళ్ళి మా ఆయన గంట కూర్చొని తర్వాత నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తారన్నారా. నేను చూసాను. 2 రోజులకి నాకు విడాకులు కాయంతో పంపించేశారు. నాకు దీనికి న్యాయం చెయ్యండి, ఒక ఆడపిల్లకి న్యాయం చెయ్యండి. మీరు నాది ఏం తప్పు ఉందని విడాకులు కాయంతో పంపించేశారు. ఇప్పుడు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో ఏది జరగల. విడాకులు కూడా వాళ్ళు పెద్ద మనుషులు చెప్పకుండానే నాకు విడాకుల కాయంతో నాకు పంపించేశారు. విడాకుల కాయంతో కావాలని నాకు లెటర్ పంపించేశారు. నాకు విడాకులు వద్దు, నాకు నా భర్తే కావాలి. నా భర్త లేకపోతే నేను ఉండను. నేను ఎన్ని రోజులన్నీ ఇక్కడే కూర్చొని దీక్ష చేస్తాను నా భర్త గురించి. నాకు నా భర్త కావాలి. నేను విడాకులు పెట్టను. నేను చచ్చిపోయినా కానీ నేను విడాకులు పెట్టను. నాకు నా భర్తే కావాలి. నాకు దీనికి న్యాయం చేయండి. నన్ను వరకట్నం గురించి 5 కలిపి వేధించేస్తున్నారు. నేను చాలా ఓపికతో ఉన్నాను. నన్ను ఇంట్లో పెట్టి కొట్టేశారు ఈ కట్నం గురించి. అయినా భరించుకుంటూ ఉన్నాను, ఎవరికే చెప్పలేదు. ఈ రోజు ఇక్కడ వరకు నాకు నోటీస్ వచ్చిందని పెద్ద మనుషుల వరకు తెలియదు. ఈ ఊరు పెద్ద మనుషులు కూడా తెలియదు ఈ నోటీస్ వచ్చిందని. పెద్దల సమక్షంలో కూర్చోడానికి రమ్మన్నా రారంట. విడాకులు కావాలంటున్నారు. నాకు విడాకులు వద్దు, నాకు నా మొగుడు నా భర్త కావాలి. నా భర్త లేకపోతే నేను ఉండను. నాకు ఒక ఆడపిల్ల కింద దీనికి న్యాయం చేయండి. నాకు వచ్చింది, రేపు అన్న రోజు ఏ ఆడపిల్ల కన్నా వస్తుంది బాధ. నాకు న్యాయం కావాలి. వరకట్నం గురించి మా బావగారు కూడా చాలా మిస్అండర్స్టాండింగ్ మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్లతో మాట్లాడేది కాదు. ఏదైనా అంటే గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను ఆర్మీ అని అంటున్నారు మా దుర్గబాబు గారు. నాకు దీనికి న్యాయం కావాలి. నాకు విడాకులు వద్దు, నాకు నా మొగుడు కావాలి. మేము నిరాకార దీక్ష చేద్దామని నేను ఇంటికి వస్తే తాళాలు వేసుకుని ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. మా అత్తయ్య గారు మా మామయ్య గారు వెనకాల ఉన్నారు కానీ దాక్కుంటున్నారు, అసలు బయటికి రావట్లేదు. దానికి నా ఏ తప్పు చేయలేదు. అసలు దొంగతనంగా తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఏ తప్పు, ఈ లెటర్ గురించి ఏ తప్పు ఉందో చెప్పండి. కట్నం 4 పెద్దలో జరిగిన కట్నం నాది. ఇది నాకు దీనికి న్యాయం చెయ్యండి. ఒక ఆడపిల్లకి మీరు న్యాయం చెయ్యాలి. నాకు నా భర్త కావాలి. నేను విడాకుల మీద సంతకం పెట్టను. నాకు నా భర్తే కావాలి.